శ్రీ మహాగణాధిపతయే నమః. మన తెలుగు మాసములైనటువంటి వైశాఖ మాసంలో ధనుస్సు రాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితం ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ధనుస్సు రాశి అంటే మూలా నక్షత్రం 4 పాదములలో జన్మించినటువంటి వారు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదములలో జన్మించినటువంటి వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ ధనుస్సు రాశికి చెందినటువంటి వ్యక్తులు అవుతారు. అయితే ఈ రాశి వారికి ఈ మాసాంతం లోపల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొద్దిగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వీరు చేసేటువంటి పనులకు శ్రమ అధికమైనప్పటికీ తదనుగుణంగా రావాల్సినటువంటి ధనము కానివ్వండి, పైకము కానివ్వండి వీరికి అందదు. తద్వారా కొంత ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కలుగుతుంది. అయితే శత్రువులపై మాత్రం విజయాన్ని సాధిస్తారు. అధిక ఖర్చులు చాలా అధికమవుతాయి. కుటుంబ సంబంధమైనటువంటి యొక్క ఖర్చులు, ఈ ఖర్చుల్ని నియంత్రణ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఈ ధనుస్సు రాశి వారికి కనపడుతూ ఉన్నది. అంతేకాకుండా వీరు చేయనటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో వాటికి అపనిందలను పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇతరుల వ్యవహారాలలో కలగజేసుకోకుండా ఉండటము అనేటువంటిది చాలా మంచిది. కాబట్టి ఇతరుల వ్యవహారాలకి అది మంచిదైనా చెడ్డదైనా సరే చాలా దూరంగా ఉండటం అనేటువంటిది తద్వారా మీకు శుభత్వం జరుగుతుంది. మానసిక ప్రశాంతత అనేటువంటిది ఈ ధనుస్సు రాశి వారికి కలుగుతుంది. అకారణమైనటువంటి యొక్క కలహములు ఏ తప్పిదం లేకుండానే సరే మీ పైన ఏదో ఒక అపవాదమును వేసి దానికై కలహములను సృష్టించేటువంటి విధానం ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి యొక్క పరిస్థితుల్ని అధిగమించడానికి సాధ్యమైనంత వరకు వ్యక్తులకు కానీ, మీ శత్రువులకు కానీ, మీ యొక్క శ్రేయస్సుకు కాకుండా మీ యొక్క ఇబ్బందులను కోరుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మీరు దూరాన్ని వహించడం అనేటువంటిది చాలా ఉత్తమము. అయితే ఈ రాశివారికి ఈ మాసాంతం లోపల ఎక్కువగా విద్య పైన ఆసక్తి కలుగుతుంది. నూతన విద్యలని మీరు అధ్యయనం చేయాలి అనేటువంటి విధానంలో కొత్త విద్యలు కూడా నేర్చుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధను వహించండి. మానసిక ప్రశాంతతను కలిగి ఉండడం వలన పరిపూర్ణ ఆరోగ్యం అనేటువంటిది ధనుస్సు రాశి వారికి కలుగుతుంది. కాబట్టి ఏ విధమైనటువంటి క్లేశములను, ఏ విధమైనటువంటి యొక్క కష్టములను మనస్సు వరకు చేరకుండా కేవలం ఆ చెవితో విని ఈ చెవితో వినే విధంగా కనుక ఈ ధనుస్సు రాశి వారు ఉండగలిగితే వారికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ దాన్ని అధిగమించే విధానాన్ని ఆలోచించి తదనుగుణంగా మీరు కనుక ముందు అడుగులు వేస్తే తత్సంబంధమైనటువంటి శుభ ఫలితాన్ని కూడా మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశివారు గురు సంబంధమైనటువంటి స్తోత్రాన్ని, ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని అధికంగా పఠించడము, అనులోమ విలోమ ప్రాణాయామము నిత్యము సాధనం చేయడం ద్వారా వీరికి మానసిక ప్రశాంతత కలగడమే కాకుండా గురు స్తోత్రాన్ని పఠించడం వలన కార్య విఘ్నములు కూడా తొలగిపోతాయి. ఈ యొక్క బంధువులు, తర్వాత ఏ రక్త సంబంధీకులు లేదా బయటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరి ద్వారా వచ్చేటువంటి ఈ చికాకులన్నీ కూడా కొంత దూరం అయిపోయి అందరి మనసులోనూ కూడా ప్రశాంతత చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్తోత్రమును అంటే దక్షిణామూర్తి స్తోత్రమును పఠించడము, అనులోమ విలోమ ప్రాణాయామాన్ని నిత్యము సాధన చేయడం ద్వారా శుభ ఫలితాలని పొందాలని ఆశిస్తూ నమస్కారం.